ప్రతి సంవత్సరము ఇంతే అంతే అంతంతే అన్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా ఇది సంవత్సరానికి ఎంతో మంది ఆడపడుచుల నంబర్ సంఖ్య పెరుగుతూ వీళ్ళు చేసే ఆర్భాటము, వీళ్ళు చేసే అందము, వీళ్ళు చేసే ఇక్కడ డెకరేషన్లే కానీ అన్ని కూడా పెరుగుతూనే ఉన్నాయమ్మా. ఇది పెరుగుతుంది కానీ తరగదు. ఇదే హైందవత్వం అంటే. ఎప్పుడు ప్రత్యేకం అనేది ఉండదు తల్లి. అమ్మవారు ఎప్పుడూ ప్రత్యేకమే, ఈ రోజు ప్రత్యేకమే, రేపు ప్రత్యేకమే, ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ బోనాల సమయంలో ఏమవుతుందంటే చాలా మంది భక్తులు అక్కడికి ఒక మనస్ఫూర్తితో అర్పించే భావనతో వస్తారు, పెద్ద సంఖ్యతో వస్తారు. కాబట్టి ఆ ఘటన ఎత్తుకొని బోనాలతో వస్తారు కాబట్టి వాళ్ళలోని ఆనందము, భక్తి, ఆవేశము కూడా అమ్మవారిలో కలిసిపోతుంది. అలా కలిసినప్పుడు అమ్మవారిలో కూడా ఒక శక్తి, ఊపు, ఒక తేజస్సు పెరుగుతుంది. ఈ రోజు దర్శించుకున్న వాళ్ళకి అమ్మవారు తదాస్తు అంటుంది. అది ఈ రోజు నా వాళ్ళు అంటే నా పాత బస్తీ ప్రజలమ్మ. ఏ రోజైతే నాకు టికెట్ ఇచ్చారో ఆ రోజు వీళ్ళందరూ నాకు దత్తత అయిపోయారు. కాబట్టి ఒక బోనాలకే కాదు, ఏ గుడికి వెళ్ళినా ఎక్కడి వెళ్ళినా నా భాగ్యనగరం ప్రజలు దేదీప్యమానంగా అదృష్టంతో ఎప్పుడూ అలా వెలుగుతూ ఎదుగుతూనే ఉండాలని కోరుకుంటారు. వెళుతున్నానమ్మా, కానీ ఏమిటంటే వెళ్లే ప్రతిసారి ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇవ్వట్లేదు. నేను అంతే తేడా. టికెట్ ఇవ్వక ముందు ఇవ్వలేదు, నేను ఇప్పుడు ఇవ్వట్లేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తా. పబ్లిసిటీ ఇవ్వడం నా పని కాదు తల్లి. నా పని పాత బస్తీ ప్రజలకు వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులకు సహాయపడడం నా పని. ఎస్టీ బస్తీలకు వెళ్ళాను, ఎస్సీ బస్తీలకు వెళ్ళాను. ఫలక్నుమా దగ్గర ఉన్న కాళికాదేవి మందిరానికి ఇబ్బందులు ఉంటే దానికి సహాయపడుతున్నాను. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు వెళ్ళాను, పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేశాం, కంపాస్ బాక్సులు డిస్ట్రిబ్యూట్ చేశాను. నేను చేసే పని నేను చేసుకుంటూ పోతున్నా. ఇది వరకు నేను ఎప్పుడు పబ్లిసిటీని కోరుకోలేదు, ఈ రోజు పబ్లిసిటీని నేను కోరుకోను. అదేం సంబంధం అమ్మా? ఈ రోజు మనం అమ్మవారి గురించి మాట్లాడుకున్నాం అంతే.